వేదికపై ఉన్నటువంటి అతిరథ మహారథులందరూ, ఈ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ 2వ వార్షికోత్సవానికి విచ్చేసినటువంటి సందర్భంగా వారందరికీ కూడా మన పార్టీ తరపున ధన్యవాదాలు తెలియచేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి పైలట్స్, కెప్టెన్స్, కమాండర్స్, కార్డినల్స్ అందరికీ, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మనల్ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ 2వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. సో లిబరేషన్ అంటే విముక్తి. ఎలాంటి విముక్తి? పేదలను బంధించిన అన్యాయాల నుండి విముక్తి, కులం, మతం, లింగం, జన్మస్థలము అనేటువంటి కట్టుబాట్ల నుండి విముక్తి, అవినీతి పాలన నుండి, ఆధిపత్య రాజకీయాల నుండి, దోపిడీ ఆర్థిక వ్యవస్థల నుండి విముక్తి. మన పార్టీలో, పార్టీ పేరులో విముక్తి ఉంది, సిద్ధాంతంలో సమానత్వం ఉంది, మన పోరాటంలో ప్రజా ధర్మం ఉంది. మరి మన పార్టీ ప్రస్థానం ఏ విధంగా మొదలైంది? ఇది ఒక సూత్రం: సామాజిక న్యాయం, ఆర్థిక సమానత్వం, రాజకీయ భాగస్వామ్యం. ఈ 3 సాధించాలనేటువంటిది మన పార్టీ యొక్క సిద్ధాంతం. దీనిలో ముఖ్యంగా వెనుకబడిన అణగారినటువంటి వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, ఓసీలోని పేదలు, వీరందరినీ కూడా ఐకమత్యం చేసి ఈ 80 సంవత్సరాలుగా కోల్పోయినటువంటి అధికారాన్ని, నిర్ణయాధికారం కలిగినటువంటి రాజ్యాధికారం సాధించాలని మనం లిబరేషన్ కాంగ్రెస్ పార్టీలో అడుగు వేస్తూ ముందుకు నడుస్తూ ఉన్నాం. మరి ఈ పోరాటం, ఈ ప్రస్థానం ఎలా మొదలైంది అనేది ఒక్కసారి మనం మననం చేసుకుంటే, జూలై 23, 2023న తడలో ఐక్యతా విజయ్ పదం అని ఒక ఎపొలిటికల్, ఎలాంటి రాజకీయమైనటువంటి ప్రస్తావన లేకుండా అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాలు, అన్ని రకాలైనటువంటి వ్యక్తులు కలిసి, ఆ రోజు ఉద్యోగులు, అధికారులు, రకరకాల వృత్తులు చేసుకునే ప్రతి ఒక్కరూ కూడా అడుగు ముందుకు వేశారు, కదం తొక్కారు. జోరు వానలో, మండు టెండల్లో, రాళ్ళు, రప్పలు, వాగులు, వంకలు, చలి, చీకటి, నిద్ర లేని నిరాహారమైనటువంటి రోజులను కూడా లెక్క చేయకుండా 2729 కిలోమీటర్ల పాదయాత్ర, 142 రోజులు, వేలాది గ్రామాలు, లక్షలాది మంది ప్రజలను కలుసుకుంటూ, అడుగులో అడుగు వేసుకుంటూ వెనక్కి తగ్గకుండా ముందుకు సాగాం. ఆ ప్రయాణంలో ఎదురైనటువంటి అనుభవాలు, ప్రజల కష్టాలు, తినటానికి తిండి, ఉండటానికి గూడు, కట్టుకోవడానికి బట్ట లేనటువంటి జీవితాలు ఎన్నో చూశాం. హృదయం ద్రవించింది, కళ్ళు చెమర్చాయి, అడుగు పడలేదు, నిద్ర పట్టలేదు. అయినా జనం కోసం ముందుకు వెళ్ళాలి, జనం కోసం అడుగు వేయాలి, జనం కోసం ఈ జీవితాన్ని అర్పించాలి అని కంకణబద్ధులై మనమందరం అడుగు ముందుకు వేశాం. ఒకవైపు వేల కోట్ల దోపిడీ, నాయకులు, కార్పొరేట్ శక్తులు కలిసి ప్రజాధనాన్ని దోచుకుంటూ లక్షలాది మంది ప్రజలకు కనీసం కూడు, గూడు, గుడ్డ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి మనం చూసాం. చిన్న జ్వరం వస్తే ప్రాణం పోయేటువంటి పరిస్థితులు మనం యాత్రలో చూసాం. ఇలాంటి పరిస్థితిలో ఎన్నో ప్రశ్నలు ఒకవైపు, సందేహాలు ఒకవైపు, ఆలోచనలు ఒకవైపు, ఇలా
మదిని తొలిచి పాదయాత్ర పోరాట యాత్రగా మారింది. పురుడు పోసుకుంది ఐక్యతా విజయ పదం పాదయాత్రలో నుంచి. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ 2024 ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికులు ప్రేమలో జీవిస్తూ ఉంటే మనం ప్రజాసేవలో జనప్రేమకు వాలెంటైన్స్ డే రోజు ఒక ప్రేమ పోరాటాన్ని, ఒక ధర్మ పోరాటాన్ని, ఒక నిర్ణయాధికార రాజ్యాధికార సాధన పోరాటాన్ని ప్రారంభం చేశాం ఫిబ్రవరి 14 ఇదే రోజున. దీనికి ఏది ఆదర్శం? దీనికి ఎవరు మన ముందుండి నడిపించారు అనంటే, మొట్టమొదటగా జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు గుజ్జు కృష్ణయ్య గారు, మాణిక్యమ్మ గారు. వారు నేర్పినటువంటి సేవా తత్పరత, వారు చేసి చూపించి ఆచరించినటువంటి మన కోసం కాదు జనం కోసం బ్రతకాలి, చిరకాలం జీవిస్తావని దీవించినటువంటి మాటలు. దాని నుంచి మనకు సిద్ధాంతకర్తలుగా, యోధులుగా, ఆశయ సాధకులుగా మన ముందు నిలిచినటువంటి గౌతమ బుద్ధ, మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, ఫాతిమా షేక్, సాహు మహారాజ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, పెరియార్ రామస్వామి, బిర్సా ముండా, నెల్సన్ మండేలా, మార్టిన్ లూథర్ కింగ్, సంత్ కబీర్ దాస్, నారాయణ గురు. ఇలా ఒకవైపు సిద్ధాంతాలు, మరొక వైపు స్ఫూర్తి పోరాటాలు, మరొక వైపు ఈ వెనుకబడినటువంటి జాతులు ఎలా కోల్పోయారు, ఎందుకు కోల్పోయారు, దానికి విద్య నుంచి, అవగాహన నుంచి, చైతన్యం నుంచి కోల్పోయినటువంటి ప్రతి హక్కుని తిరిగి సంపాదించుకోవాలి అనంటే గాలి, నీరు, భూమి, వనరులు ఇవన్నీ కూడా ప్రతి వ్యక్తికి చెందినవి. కానీ కొంతమంది ఆధిపత్యంలో ఉన్నాయి. వాటి నుంచి తిరిగి సాధించుకోవాలి అనంటే యజ్ఞాల్లో, యాగాల్లో బలిగా వాడేటువంటి నోరు లేని మేకల్లా కాకుండా గర్జించే సింహాలై ముందుకు సాగండి అని బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి స్ఫూర్తితో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి మహనీయుల ఆశయాలు, సిద్ధాంతాలు పుణికి పుచ్చుకొని మన అందరిలోనూ వాటిని ఇనుమడింపజేసుకొని ముందుకు నడుస్తున్నటువంటి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ 2వ వార్షికోత్సవం. ఈ 2 సంవత్సరాల్లో ఏ విధంగా ముందుకు సాగాం? రైతుల భూమి కోసం పోరాడాం, కూలీల హక్కుల కోసం పోరాడాం, విద్యార్థుల భవిష్యత్తు కోసం పోరాడాం, మహిళల గౌరవం కోసం పోరాడాం, బీసీల హక్కుల కోసం పోరాడాం, అణగారిన వర్గాల కోసం, వెనుకబడినటువంటి ప్రాంతాల అభివృద్ధి కోసం. ఇలా అనేక అంశాలలో మన పార్టీ పాత్ర తీసుకుంది, పాలు పంచుకుంది. ఆ రకమైనటువంటి ఆలోచన విధానంతో కలిసి నడిచే వారితో చేయి కలిపి మద్దతునిచ్చింది, బలాన్నిచ్చింది. ఈ విధంగా ఈ 2 సంవత్సరాల్లో మనం ముందుకు వెళుతూ వచ్చాం. మరి ఈరోజు రాజకీయ వ్యవస్థ ఏ విధంగా ఉంది అనేటువంటి అంశాలు కూడా ఒక్కసారి మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. ఈరోజు నడుస్తున్నటువంటి రాజకీయాలు న్యాయం కోసం కాదు, అధికారం కోసం నడుస్తూ ఉన్నాయి, అక్రమ సంపాదన కోసం నడుస్తూ ఉన్నాయి. ప్రజల యొక్క రక్తాన్ని పీల్చి డబ్బులు సంపాదించి అదే డబ్బుతో తిరిగి మళ్ళీ ఓట్లు కొనుక్కుని నిరంతర అధికారాన్ని నిరంతరంగా కొనసాగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మరి ఈ పరిస్థితిలో బీసీలు, మైనారిటీలు, ఎస్సీ ఎస్టీలు, రైతులు, మహిళలు, యువత కేవలం డబ్బు రాజకీయాలలో బలైపోతున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉంటే, మరొక వైపు ఇమోషనల్గా బ్లాక్మెయిల్ చేసుకుంటూ మతం అనేటువంటి ఒక కొత్త చిచ్చుని మనిషిలో రగిలించి రెచ్చగొట్టి సాటి మనిషిపై దాడులు చేసేటువంటి పరిస్థితికి తీసుకువెళుతూ ఉన్నాయి. మనం ఎన్నుకున్న, మన చేత ఎన్నిక కాబడిన, మనం ఓటేసి గెలిపించినటువంటి అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు. ఇలాంటి పరిస్థితిలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలన ఎలా ఉంది
కేంద్రంలో పాలన ఎలా ఉంది అనేది ఒక్కసారి మనం క్లుప్తంగా చూస్తే ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అని బయటకు వెళ్ళినప్పుడు మాట్లాడితే ఏం జరుగుతుంది అంటే కరప్షన్ జరుగుతుంది అని చెప్తున్నారు, కరప్షన్ నడుస్తుంది అని చెప్తున్నారు, మత కల్లోలాలు నడుస్తున్నాయని చెప్తున్నారు, మత రాజకీయాలు నడుస్తున్నాయని చెప్తున్నారు. అవినీతి చీకట్లో ఉంది. ప్రభుత్వ యంత్రాంగం నిస్సహాయంగా చూసేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకనంటే ఈరోజు ఆఫీసర్స్కి రక్షణ లేదు, ఎంప్లాయీస్కి రక్షణ లేదు. కనీసం వారి ఉద్యోగం వారు స్వేచ్ఛగా నిర్వహించేటువంటి పరిస్థితి కూడా లేదు. ఒక రిజిస్ట్రేషన్ చేయాలంటే ఎమ్మెల్యే చెప్పాలి, ఒక మ్యూటేషన్ రెవెన్యూ మ్యూటేషన్ చేయాలంటే ఎమ్మెల్యే చెప్పాలి. ఒక పథకం, కోర్స్ ఇంకా పథకాలు ఇవ్వడం అనేటువంటిది ప్రారంభమే కాలేదు. ఇదే ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు ఒక పథకం రావాలంటే జన్మభూమి కమిటీ సిఫారసు చేయాలి. ఇప్పుడు పథకమే లేదు కాబట్టి కమిటీ సిఫారసు అనే స్థాయి ఇంకా రాలేదు. కానీ నిరుద్యోగంలో ఉన్నటువంటి విద్యార్థులు, పారదర్శకత లేనటువంటి పాలన, అప్పులు చేయడం, నిధులు దోచుకోవడం, కాంట్రాక్టు కుంభకోణాలు చేయటం, భూదాహం, 99 పైసలకే నేను ఎకరం కాదు గజం కాదు ఎంత కావాలంటే అంత ఇచ్చేస్తానని రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు మాట్లాడటం, ఆ భూములు పేదలకు ఇచ్చినటువంటి అసైన్మెంట్ ల్యాండ్స్ విలువైనటువంటి భూములుగా మండలాల పక్కన మున్సిపాలిటీల పక్కన ఉంటే వాటిని లాక్కోవడానికి చట్టాలను మార్చేయడం, 22A సెక్షన్లో ఉన్నటువంటి భూముల్ని తీసేసి కార్పొరేట్స్కి ఇచ్చేయడం. కార్పొరేటు పాలన జరుగుతుంది, ప్రైవేటు పాలన జరుగుతుంది, ప్రజల పాలన ప్రజాపాలన జరగడం లేదు మన రాష్ట్రంలో. ఒక్క ముఖ్యమంత్రి కుర్చీ తప్ప ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం దేన్నైనా సరే ప్రైవేటైజ్ చేయడానికి సిద్ధపడుతుంది. జరుగుతున్నటువంటి అన్యాయాలు, పేదలకు ఉపాధినిచ్చే ఉపాధి హామీ చట్టం ఒక హక్కుగా నాకు పని ఇవ్వండి అని అడగడానికి అవకాశం ఇచ్చిన చట్టం, ఒక రైట్ టు వర్క్ అనేటువంటి హక్కుని పార్లమెంటు సాక్షిగా వారు ప్రజలకు పేదలకు ఉన్నదాన్ని తీసేశారు. మనం ప్రోగ్రెసివ్గా ఉన్నామా రిట్రోగ్రెసివ్గా ఉన్నామా ఆలోచించండి. పని లేకపోతే ఏ విధంగా పేదలు జీవిస్తారు? ఒక హక్కుని ఎక్కడైనా ఇంకొక హక్కుగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఒకప్పుడు చదువు అనేది హక్కుగా లేదు. మిలీనియం డెవలప్మెంట్ గోల్స్లో యునైటెడ్ నేషన్స్ 2000 సంవత్సరానికల్లా ప్రతి దేశము పుట్టిన ప్రతి బిడ్డకు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని ఒక గోల్ పెడితే ఆ గోల్ని అనుసరించి అప్పటి వరకు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ అనేటువంటి అంశాన్ని ఫండమెంటల్ రైట్స్లోకి తీసుకొని వచ్చి 22A కింద రైట్ టు ఎడ్యుకేషన్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చారు. ఇది ప్రజలు ఒత్తిడి చేస్తే కాదు, జనం అడిగితే కాదు, ప్రపంచ దేశాలు ఒత్తిడి చేస్తే అప్పుడు భారతదేశం మేల్కొని మనం చదువుని హక్కుగా చేయకపోతే ఎట్లా? ఇంకా మనువు చెప్పినటువంటి 90% మందికి చదువు ఇవ్వకూడదు, 50% ఉన్నటువంటి ఆడవాళ్లకు చదువు ఇవ్వకూడదు అనే సిద్ధాంతంతోనే మనం ముందుకెళ్తే ప్రపంచాలు ఛీ అని ఉమ్మి వేస్తున్నాయి. మనుషులుగా మనం కూడా తలెత్తుకు తిరగాలంటే, ప్రపంచ దేశాల్లో మన దేశం గురించి గొప్పగా మాట్లాడాలంటే కనీసం మానవ ధర్మం, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, మనిషి యొక్క అభివృద్ధి సూచికలో విద్యనివ్వకపోతే ఎలా అని రాజ్యాంగం వచ్చాక, స్వపరిపాలన వచ్చాక 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు గడిచిన తర్వాత అప్పుడు విద్యా హక్కు అనేది ఈ దేశంలో వచ్చింది. అలాగే పని హక్కు అనేది వస్తే ఈరోజు హక్కుని తీసేశారు. పథకం మార్చడం కాదు, వీబీజీ రామ్జీ అనే పదం మార్చడం కాదు, హక్కు తీసేశారు. ఆ విషయం ఎవరికి తెలియదు. 100 రోజుల పని 150 రోజులు పెంచామని చెప్తే 50 రోజులు పెరిగింది అనుకుంటున్నాం, కానీ పని ఇస్తారా అని అడిగే నోరు మూసేశారు. ఇది తెలుసుకోవాలి. అలాగే ఒకవైపు సాగునీటి ప్రాజెక్ట్స్, ఇంతకుముందు పూర్ణ గారు మాట్లాడారు, పోలవరం గురించి మాట్లాడారు.
మేము సాగునీటి ప్రాజెక్ట్స్ గురించి, భూముల యొక్క ల్యాండ్ ఎక్విజిషన్ అన్యాయంగా చేస్తున్న రైతుల నుంచి అనేటువంటి సదస్సులో మన వసుంధర గారు కూడా ఉన్నారు. ఆ రోజు మేము చాలా స్పష్టంగా చెప్పాము. ఏమిటనంటే, పోలవరం నిర్మించాలి, దానికి డయాఫ్రమ్ వాల్ కడతామా, లేకపోతే బ్యారేజ్ నిర్మిస్తామా, లేకపోతే ప్రాజెక్ట్ నిర్మిస్తామా అనే దానికన్నా ముందుగా మీరు శ్రద్ధ పెట్టాల్సింది ఏంటంటే, అక్కడ నిరాశ్రయులు అవుతున్నటువంటి, నిర్వాసితులు అవుతున్నటువంటి ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో, ఆదివాసులు ఎవరైతే ఉన్నారో, ముందు వారికి నష్టపరిహారం ఇచ్చి రిలీఫ్, రీహాబిలిటేషన్, రీసెటిల్మెంట్ చేసిన తర్వాతే మీరు ప్రాజెక్టు ప్రారంభించాలి అని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఒకవైపు రైతులకు నీరిస్తాము, నీరిస్తామని ఇంకొకరి నోటిలో కూడు తీసేస్తూ వాళ్ళని నిరాశ్రయులు చేస్తూ నిర్భాగ్యులుగా చేయటం అనేది ఎలాంటి అభివృద్ధి అవుతుంది, ఎలా డెవలప్మెంట్ అవుతుంది అని మన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నిలదీసింది. ఒకవైపు సాగునీటి ప్రాజెక్ట్స్ నిర్లక్ష్యం చేస్తున్నారు, తాగునీరుకు సంబంధించినటువంటి సమీక్షలు లేవు, దాని మీద వ్యయాలు లేవు, దానికి సంబంధించిన ప్రాజెక్టులు రావడం లేదు. ఫీజులు పెరుగుతున్నాయి, ఒకవైపు స్కాలర్షిప్స్ రిలీజ్ చేయడం లేదు, ఫీ రియంబర్స్మెంట్ అని గొప్పగా చెప్పేటువంటి ప్రభుత్వం 7,000 కోట్ల పైనే బకాయి ఉంటే నువ్వు ఇవ్వాల్సిన దాని గురించి మాట్లాడకుండా గత ప్రభుత్వం 4,000 బకాయి పెట్టి వెళ్ళిపోయింది అని ఒకరినొకరు నిందించుకుంటున్నారు. నీ నిందతో చదువుకునే విద్యార్థి జీవితం, తన చదువు పూర్తవుతుందా? మీరిద్దరూ కొట్లాడుకుంటే, తిట్టుకుంటుంటే, అసెంబ్లీలో ఒకరి మీద ఒకరు నింద, పరనింద, అపనిందలు వేసుకుంటూ ఉంటే విద్యార్థి జీవితం ఏమవుతుంది? వాళ్ళ క్లాస్ ఎలా ముగుస్తుంది? వారి డిగ్రీ ఏ విధంగా వస్తుంది? ఎలా వారు జీవితంలో ప్రయోజకులు అవుతారు? అది పట్టించుకోకుండా నువ్వు 4,000 బకాయి పెట్టావు, నువ్వు 7,000 బకాయి పెట్టావని ఎంతో కొంత బకాయి పెట్టారు. ఈ రోజు నువ్వు అధికారంలోకి వచ్చావు కదా, వచ్చిన తర్వాత ఇవ్వాలి కదా, ఇవ్వాల్సిన బాధ్యత ఉంటే అది మాట్లాడకుండా నువ్వు బకాయి పెట్టావని పనికి మాలిన చేతగాని మాటలు ఎడ్యుకేషన్ మినిస్టర్ మాట్లాడుతూ ఉన్నాడంటే నీకు ఏ విధంగా విద్యార్థుల మీద శ్రద్ధ ఉంది, విద్యార్థులకు సంబంధించినటువంటి జీవితాల మీద శ్రద్ధ ఉంది? మీరు కేవలం రాజకీయ నాయకులే తప్ప రాజనీతిజ్ఞులు కాదు. అందుకే ఎవడెట్టపోతే నాకెందుకు, నాకు మళ్ళీ అధికారం రావాలంటే నా ప్రత్యర్థిని ఏ విధంగా దూషించాలి, ఏ విధంగా వాళ్ళని తక్కువ చేయాలి, ఏ విధంగా నేను పై చేయి కావాలి, నా ఆధిపత్యం ఎలా నిలబడాలని ఆలోచిస్తున్నావు తప్ప నీ వాదనలో, నీ నిందల్లో, మీ గోలలో ఎవరి జీవితాలు నలిగిపోతున్నాయి, ఎవరు ఏ వర్గాలు నలిగిపోతున్నారు, ఏ పేదలు నలిగిపోతున్నారని ఏమాత్రం సెన్స్ ఉన్నా, కాంక్ష ఉన్నా, ఆకాంక్ష ఉన్నా తప్పకుండా ముందు ఇచ్చి, కావాలంటే అప్పుడు మేము ఇంత చేసాం మీరు చేయలేకపోయారని చెప్పుంటే బాగుండేది. రిలీజ్ చేయకుండా ఈ రకమైనటువంటి మాటలు, మహిళలు ఆడబిడ్డల కోసం తల తీసే చట్టం తెస్తానన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏమయ్యారు? ఎక్కడ నీ తల తీసే చట్టం? ఎక్కడ ఆడబిడ్డల మీద అత్యాచారాలు ఆగుతున్నాయి? ఎక్కడ మహిళల మీద భద్రత లేకుండా, ఎక్కడ కూడా వారు ధైర్యంగా నిలబడలేనటువంటి పరిస్థితి ఉంటే ఎక్కడ వారు ధైర్యంగా తిరుగుతున్నారు? నువ్వు చెప్పిన చట్టం ఏమైంది? 30,000 మంది పైగా విమెన్ ట్రాఫికింగ్ జరిగిందని చెప్పావు కదా, వారందరూ ఏమైపోయారు? వారందరిని ఎందుకు వెనక్కి తీసుకురాలేదు? నీకు కేంద్ర నిఘా వర్గాలు ఇచ్చిన రిపోర్ట్ ఏమైంది? ఆ రిపోర్ట్లో ఉన్నటువంటి హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగినటువంటి మహిళల్ని తిరిగి రాష్ట్రానికి ఎందుకు తీసుకురాలేకపోయావు? అంత చేతగాని వాడు అయినప్పుడు ఎందుకు ముందు మాట ఇచ్చావు? ఆ రోజు తెస్తానని, తిరిగి వస్తారని మాట ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, మహిళల చట్టం ఏది? భద్రతా చట్టం ఏది? అత్యాచారాలు ఎందుకు ఆగడం లేదు? వివరణ ఇవ్వండి. అత్యాచారాలు ఆపండి, మహిళలకు భద్రత కల్పించండి. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఏ వర్గం చూసినా, ఏ ప్రాంతం చూసినా 2 సంవత్సరాలు గడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వంపై కేవలం నిరాశ, నిస్పృహలే కనిపిస్తూ ఉన్నాయి. స్థానిక పరిశ్రమలు కానీ, చిన్న వ్యాపారస్తులు కానీ గోల పెడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు, వీరు తీసుకొచ్చేటువంటి విధానాల ద్వారా ఎన్నో ఇబ్బందులకు గురి అవుతున్నామనేటువంటిది చెప్తూ ఉన్నారు. ఈ విధంగా రాష్ట్రంలో ఒక భయంకరమైనటువంటి పాలన సాగుతూ ఉంది. అనేక అంశాలు ఉన్నాయి. ఇక్కడ సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి
రాష్ట్ర పాలన గురించి క్లుప్తంగా ఈ 2-3 మాటలే నేను మాట్లాడటం జరిగింది. అయితే మరి మనం ఏం చేయాలి, మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి ఒక 2-3 అంశాలు నేను ప్రస్తావన చేసి మనం మళ్ళీ మధ్యాహ్నం సెషన్లోకి వెళదాం. ఎందుకనంటే మధ్యాహ్నం సెషన్లో అనేక అంశాలు ఉన్నాయి. మన మూర్తి గారు ఉన్నారు, వారు మాట్లాడతారు. అలాగే మనం ఈరోజు పైలట్స్గా, కెప్టెన్స్గా, కమాండర్స్గా చేరినటువంటి ప్రతి ఒక్కరికి కూడా రాబోయేటువంటి రోజులు మన ఆనంద్ కుమార్ గారు చెప్పినట్టుగా చక్కటి ట్రైనింగ్స్ ఇవ్వాలి, చక్కటి చాతుర్యాన్ని ఇవ్వాలి, మాట్లాడేటువంటి అవకాశాలు కల్పించాలి, జ్ఞానాన్ని ఇవ్వాలి. వారందరికీ నిరంతరంగా సాగుతాయి. అందుకు మన దగ్గర ఒక ఆడియో విజువల్ ట్రైనింగ్ రూమ్ను కూడా మనం ఏర్పాటు చేశాము. దాని ద్వారా నిరంతరంగా శిక్షణలు సాగేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. మరి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలతో ఈ కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తూ ఉంది. సూపర్ 6 అని చెప్పి జనాల్ని వంచి ఏదో చేస్తారని ఆశ కల్పించి ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఏదైనా అడిగితే ఎదురు దాడి చేస్తున్నారు, ఎదురు ప్రశ్నిస్తున్నారు. మీరు కార్మికులు ఏం చేస్తారు, ఎప్పుడు నష్టాలు తీసుకొని వస్తూ ఉంటే ఇలా చూస్తూ ఉండాలా, దానికి మళ్ళీ మీరు థీరీలు చెప్తారా, మీరు లాభాలు తేలేనప్పుడు ఎంతకాలం మేము భరించగలుగుతాం, ప్రైవేటైజ్ చేయక ఏం చేస్తాం, అమ్మక ఏం చేస్తామని స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు వెళ్ళి అడిగితే ఇది ముఖ్యమంత్రి చెప్పేటువంటి సమాధానం. మరి ఆ రోజు స్టీల్ ప్లాంట్ ముందు టెంట్లు వేసి నోరు పెగలించి అరిచి నేను నిలబడతాను, స్టీల్ ప్లాంట్ నేను కాపాడుతాను, నేనంటే నేనని రామ్మోహన్ రాయుడు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇలా ఏ పేరంటే ఆ పేరు ప్రతి ఒక్కరూ వచ్చి అక్కడ మాట ఇచ్చి వెళ్ళారు కదా. తీరా మీరు మాట ఇచ్చారు చేయరా అని అడిగితే చేయాల్సింది పోయి ఎదురుదాడి చేయటం ఏంటండి చంద్రబాబు నాయుడు గారు? ఇప్పుడు మీరు ఎకనామిక్స్ మాట్లాడటం ఏంటండి? తిరుపతి యూనివర్సిటీలో నేర్చుకున్న ఎంఏ ఎకనామిక్స్ ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు నేర్పిస్తారా మీరు? వారు పని చేస్తూ ఉంటే మీరు పని చేయటం లేదు, లాభాల్లోకి రావడం లేదంటారా? స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి రాకపోవడానికి కారణం ఏమిటనేది తెలుసుకోకుండా ఒకవైపు క్యాప్టివ్ మైన్స్ లేవు, ఇంకొక వైపు RINL నష్టాల్లో ఉంది కాబట్టి సెయిల్ లాంటి సంస్థకి ఇస్తే లాభాల్లో ఉంది, అబ్జార్బింగ్ కెపాసిటీ ఉంది, ఎడిషనల్ లోన్ తీసుకురాగలుగుతారు. ఎడిషనల్ లోన్ తెచ్చినా కూడా దాన్ని అబ్జార్బ్ చేసి ఇంట్రెస్ట్ పేమెంట్స్ చేసి లాభాల్లోకి తీసుకెళ్ళగలిగేటువంటి ట్రాక్ రికార్డు సెయిల్కి ఉంది. సెయిల్కి ఇవ్వండి, క్యాప్టివ్ మైన్ ఇవ్వండి, మార్కెట్ ధరలు తగ్గుతాయి, మార్కెట్లో కంపీట్ చేస్తుంది, అప్పుడు లాభాలు వస్తాయి. ఎకనామిక్స్ చదివిన మీకు తెలియదా ఎలా లాభాలు వస్తాయో కంపెనీకి? మీరు కార్మికులు నిందిస్తారా? చేయాల్సినటువంటి మేనేజ్మెంట్, ఇవ్వాల్సినటువంటి సపోర్ట్ అవి మానేసి వచ్చి అడిగినటువంటి కార్మికులపై ఎదురుదాడి చేస్తున్నారు అని అంటే అవసరానికి ముందు ఒక మాట, అవసరం తర్వాత ఇంకొక మాట అనడానికి ఇంతకు మించిన నిదర్శనం కావాలా? ఇలా పాలనలో దాడులు అనేటువంటివి మనకు ముందు కనిపిస్తున్నాయి. రియల్ పాలన అనేటువంటిది మనం చూడలేకపోతున్నాం. ఇన్ ఎనీ కేస్ 2 సంవత్సరాలు మనం ఈ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీని ఎంతో శ్రద్ధగా నడిపించుకుంటూ వచ్చాం. మీరందరూ ఈరోజు ఈ రకంగా ఒక డీసెంట్ డెకోరం డిసిప్లైన్ తోటి ఈ సమావేశం జరుగుతుంది అని అంటే ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. మీరు వేరియస్ ప్లేసెస్ రాష్ట్రాల నలుమూల నుంచి చక్కగా వచ్చి ఎవరి ప్రమేయం లేకుండా, ప్రలోభాలు లేకుండా, ఎవరు ₹1 ఎదురు ఇవ్వకుండా, ఏ రకమైనటువంటి ఆశలు ప్రలోభాలకి లోను కాకుండా స్వతంత్రంగా, సొంతంగా, నిజాయితీగా మేము నిలబడతాం జాతి కోసం అని వచ్చారే. హ్యాట్స్ ఆఫ్. సో దిస్ ఈజ్ ది స్పిరిట్. దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ టు మార్చ్ ఫార్వర్డ్ ఫర్ విక్టరీ. విజయం కోసం ఇలా మనం ముందుకు వెళ్ళాలి. మనం పైలట్స్, కెప్టెన్స్ ఎవరైతే అనుకున్నామో వీరు పార్టీకి ఎంతో ఇంపార్టెంట్. ఎందువల్లంటే పునాది అనేది బలంగా ఉంటే ఎలాంటి కట్టడమైనా, నిర్మాణమైనా బలంగా ఉంటుంది. అలాంటి పునాదిగా ఉండేటువంటి మన పైలట్స్, మన కెప్టెన్స్
పార్టీకి ఎంతో ముఖ్యం. వీరిని పార్టీ ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకుంటుంది, గుర్తిస్తుంది. సముచితమైనటువంటి స్థానం సరైనటువంటి సమయంలో ఇస్తుంది. ఇది లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వాదన, మాట. ఈరోజు మన పార్టీ నడుస్తున్నటువంటి విధానం మీద, ముందుకు వెళుతున్నటువంటి క్రమంలో ఎలా పుట్టింది, ఎలా నడిచిందని క్లుప్తంగా నేను 2 మాటలు చెప్పాను. అయితే చాలా అపోహలు, అనుమానాలు అనేటువంటివి కూడా కొంతమందికి ఉన్నాయి. కొంతమంది కల్పిస్తున్నారు, కొంతమంది కుకింగ్ చేస్తున్నారు, అంటే వంట చేసి మరి జనాలకి చెప్తూ ఉన్నారు. వీటికి సంబంధించి తప్పకుండా మనం క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏ రకమైనటువంటి అపోహలు సృష్టించారంటే, అసలు ఆ రోజు 23వ తేదీ జూలై తడ నుంచి ప్రారంభం చేసే రోజే 22వ తేదీన ఆంధ్రజ్యోతిలో ఒక పెద్ద ఆర్టికల్ వచ్చింది. ఏమిటి అని అంటే, ఒక ఐఏఎస్ పాదయాత్ర చేస్తున్నారు. ఎందుకోసమంటే జగన్మోహన్ రెడ్డి కోసం అని రాశారు. అది మొదలైంది. అప్పటి నుంచి తప్పుదోవ పట్టించడం అనేటువంటిది మొదలైంది. ఆ పేపరు రాసేటప్పుడు కనీసం మినిమం జర్నలిజం విలువలు పాటించలేదు. ఎక్కడా కూడా వెరిఫై చేయలేదు. ఎవరిని కూడా వివరణ అడగలేదు. నిజమేంటి, నిజం కాంది ఏంటి అనేది కనీసంగా తెలుసుకోవాల్సిన బాధ్యతను కూడా విస్మరించి, వారు నమ్ముకున్న పార్టీ కోసం, వాళ్ళు తిరిగి అధికారంలోకి రావడం కోసం ఎవరినైనా బలి చేయొచ్చు, ఎవరి మీదైనా బురద వేయచ్చు, ఎవరినైనా కూడా తొక్కేయచ్చు. అది మా ఇష్టం, మా రాజ్యం అన్నట్టు కనీసం నాపై రాసేటప్పుడు కనీసం నన్ను వివరణ అడిగి వారు రాయాలనుకుని రాసి కింద నా 2 మాటలు రాసి ఉంటే అది జర్నలిజానికి విలువచ్చి ఉండేది. అది కూడా పాటించలేదు. అప్పుడు పడినటువంటి సీడ్ అలా పెరిగింది. యాత్ర చేస్తూ ఉంటే జగన్ కోసం చేస్తున్నారేమో, జగన్ పంపించారేమో, ఇంకొక బాణం వదిలేడేమో, ఆ రోజు ఒక చెల్లిని బాణం వదిలాడు, ఇప్పుడు ఈయన బాణం వదిలాడేమో, ఇట్లా రకరకాల మాటలు. వెళుతున్న దారిలో ఇక్కడ పోటీ చేస్తారేమో, అక్కడ పోటీ చేస్తారేమో, ఇట్లాంటివన్నీ కూడా నడిచాయి. అయితే ఈరోజు నేను చెప్తున్నాను ఎందుకంటే ఈ క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అనేక రకాలైనటువంటి కామెంట్స్, అనేక రకాలైనటువంటి డిస్కషన్స్ జరుగుతున్నాయి. కాబట్టి ఐఎమ్ క్లారిఫైయింగ్, మాది సర్వ స్వతంత్ర గణతంత్ర పార్టీ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ. ఎవరికి తల ఒగ్గేది కాదు, తల వంచేది కాదు, ఎవరికి తోక కాదు, తల కాదు, ఎవరి వెంట ఊడిగం చేసేది అంతకంటే కాదు. నేనే ఒకవేళ రాజకీయ అవకాశాలు తీసుకోవాలి అని అనుకుంటే, నేను పనిచేసిన కాలంలో నా కొలీగ్స్ ఉన్నారు ఇక్కడ, ప్రత్యక్ష సజీవ సాక్షులు. మేమందరం ఎంతోమంది ముఖ్యమంత్రులు పనిచేశాం. పనిచేసిన ప్రతి ముఖ్యమంత్రి దగ్గర ప్రశంసలు తీసుకున్నాం. ఆ మాటకు వస్తే, నేను సర్వీస్లో చేరిన 6 నెలలకే మొట్టమొదటి ప్రశంస ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 50 సంవత్సరాలలో ఇవ్వలేని పని అమలాపురం రెవెన్యూ డివిజన్లో 12,000 పట్టాలు ఇస్తే 6 నెలల్లో విజయ్ కుమార్ 18,000 పట్టాలు ఇచ్చాడు. 50 సంవత్సరాల చరిత్రను తిరగ రాశాడని ఇదే సీఎం అసెంబ్లీలో చెప్పాడు, పాలిట్ బ్యూరోలో చెప్పాడు, కేబినెట్ మీటింగ్లో చెప్పారు. సీఎం స్థాయిలో ఒక సబ్ కలెక్టర్, ఆర్డీఓ స్థాయి ఆఫీసర్, చాలా చిన్న ఆఫీసర్ అయినా కూడా అంత స్థాయిలో రికగ్నిషన్ పొందగలిగాము అని అంటే చరిత్ర తిరగ రాశాము కాబట్టే అంత స్థాయిలో రికగ్నిషన్ వచ్చింది. అలా ముఖ్యమంత్రుల నుంచి ప్రశంసలు పొందడం, మెరిట్ సర్టిఫికేట్స్ తీసుకోవడం, కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర 20 సూత్రాల ఆర్థిక పథకంలో గొప్పగా చేశామని షీల్డ్ తీసుకోవడం, ఇట్లా ప్రతి ముఖ్యమంత్రి దగ్గర. ఇంతకుముందు చెప్పారు, మన ధర్మ చెప్పాడు తన యొక్క స్వీయ అనుభవం. 63% ఉన్నటువంటి నిరక్షరాస్యత ఉన్నటువంటి ప్రకాశం జిల్లా కేవలం 63% ఉంది. స్టేట్ యావరేజ్ కన్నా కూడా తక్కువ ఉన్నటువంటి సమయంలో కలెక్టర్గా జనానికి ఏమి ఇవ్వాలి, ఎన్ని పథకాలు ఇస్తాం, ఎన్ని అవకాశాలు ఇస్తాం, అయితే చేపనందిద్దామా
లేక చేపను పట్టుకోవటం నేర్పిద్దామా అని ఆలోచించి రోజుకో చేప ఇవ్వటం కాదు, రోజు తన చేప తను పట్టుకునే విధంగా చేయాలని అంటే వాళ్ళకి జ్ఞానాన్ని ఇవ్వాలి. కాబట్టి అక్షరం నేర్పించాలి, అక్షరాస్యత చేయాలి అని అక్షరాస్యత ఉద్యమం తీసుకొని వస్తే 63 ఉన్న దాన్ని 78% లిటరసీని పెంచినందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దగ్గర నుంచి అవార్డు తీసుకోవడం జరిగింది ఒక కలెక్టర్గా. అంటే ఈ ప్రస్తావన ఎందుకు చేయాల్సి వస్తుందనంటే, అలాగే గత గవర్నమెంట్లో ఏకచేత్తో సింగిల్ హ్యాండెడ్గా 13 జిల్లాలుగా ఉన్నటువంటి జిల్లాలను 26 జిల్లాలుగా ఎలాంటి లిటిగేషన్ లేకుండా, కోర్టు కేసు లేకుండా, పక్కన జరిగినటువంటి తెలంగాణ గుర్తు చేసుకుంటే మీ అందరికీ అర్థమవుతుంది ఎన్ని రకాల గొడవలు గోళ్ళు జరిగాయో. ప్రశాంతంగా సామరస్యంగా 26 జిల్లాలు చేసి వాటిని ఎస్టాబ్లిష్ చేసినందుకు ఒక ముఖ్యమంత్రి కాదు, మంత్రి కాదు, యావత్తు క్యాబినెట్ ఒక రిజల్యూషన్ చేసి ఒక ఆఫీసర్కి ఎంటైర్ స్టేట్ హిస్టరీలో ఒక క్యాబినెట్ ఒక ఆఫీసర్ని అప్రిషియేట్ చేస్తూ రిజాల్వ్ చేయటం అనేటువంటిది ఎప్పుడు జరగలేదు. అది గత ప్రభుత్వంలో జరిగింది. ఆ రోజే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా నేను. కందుకూరుని ప్రకాశంలో కొనసాగిద్దాం, గూడూరుని నెల్లూరులో పెడదాం, మార్కాపురాన్ని కొత్త జిల్లా చేద్దాం, పోలవరాన్ని మరొక జిల్లా చేద్దామని నేను ప్రతిపాదన ఇచ్చున్నాను. అవి తర్వాత చూద్దాం, నెక్స్ట్ ఫేజ్లో చేద్దాం, ప్రస్తుతానికి 26కి పరిమితం అవుదామని ఆ రోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రికార్డు చూస్తే తెలుస్తుంది. నేను ఇచ్చిన ప్రతిపాదనలోనే రంపచోడవరం, పోలవరం కలిపి ఒక జిల్లా, పోలవరం జిల్లాగా ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత కనెక్టివిటీ వస్తుంది కాబట్టి 2 ప్రాంతాలకి అప్పుడు చేద్దామని ప్రభుత్వం ఆ నిర్ణయం పోస్ట్పోన్ చేసింది. వెనుకబడిన ప్రాంతం, నేను అక్కడ పనిచేశాను, నాకు అత్యంత ప్రియమైనటువంటి ప్రదేశం గిద్దలూరు, మార్కాపూరు, వేస్తవారిపేట, కనిగిరి, దర్శి వీటన్నిటిని కలిపి ఒక జిల్లా చేద్దామని ఆ రోజే నేను ప్రతిపాదన ఇచ్చాను. ఇప్పుడు ఇవి పెట్టుకుంటే ప్రాబ్లం వస్తుంది, మనం ప్రస్తుతానికి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి రిస్ట్రిక్ట్ అవుదాం, నెక్స్ట్ ఫేజ్లో చేద్దామని ఆ రోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వల్ల ఆ మార్కాపురం కూడా కాలేదు. కానీ లేకుంటే అప్పుడే మార్కాపురం కూడా వచ్చి ఉండేది. ఇవన్నీ ఉద్యోగం వేరు, రాజకీయం వేరు. ఒక ఉద్యోగిగా పనిచేసినప్పుడు ఆ రోజున్న ప్రభుత్వం వారి మేనిఫెస్టో, వారి విధానాలు ఏ విధంగా ఉన్నాయో వాటిని అమలు చేయటమే మా పని. వాటిని విభేదించటం, విమర్శించటం మా పని కాదు, వాటిని ప్రశ్నించటం అంతకంటే కాదు. కానీ ఈరోజు అప్పుడేం చేశావు, అప్పుడెందుకు ప్రశ్నించలేదు, అప్పుడెందుకు మాట్లాడలేదు అని తెలివిహీనంగా, బుద్ధిహీనంగా, కనీసం 4వ తరగతి కూడా సరిగా చదవనటువంటి వాళ్ళు వేసేటువంటి ప్రశ్నలు ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ ఎలా ప్రశ్నించగలుగుతారు? ఆ రోజు సివిల్ సర్వీస్ కోడ్ అనేది ఒకటి ఉంటుంది, దానికి అనుగుణంగా ప్రతి ఎంప్లాయీ పనిచేయాలి. ఆ రోజు ఎలా మాట్లాడతారు? ఆ రోజు మాట్లాడే అవకాశం లేదు, మాట్లాడకూడదు. ఇంటర్నల్గా మాట్లాడవచ్చు, ఇంటర్నల్గా చెప్పచ్చు, ఇంటర్నల్గా అనేక విషయాలు చెప్పాం. పరిశ్రమల మీద ఒక పాలసీ వస్తే ఈ పాలసీ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ మహిళలకి అన్యాయం జరుగుతుంది, ఇవ్వాల్సినటువంటి సబ్సిడీ పెంచకపోగా ఉన్నటువంటి కూడా పెద్ద ప్రాజెక్ట్స్కి మీరు తీసేశారు, ఇది బాగోలేదు, మీరు ఇవ్వాల్సింది పోయి ఉన్నది కూడా లాగేసుకుంటున్నారని 4 గోడల మధ్య నేనే వెళ్ళి చెప్తేనే బడుగు వికాసం అని ఒక కొత్త పాలసీ గత ప్రభుత్వం ప్రకటించింది పరిశ్రమల కోసం. ఇలా చెప్పడం వేరు, ఇలా ఇంటర్నల్గా సజెషన్ ఇవ్వడం వేరు, బట్ బహిరంగంగా మాట్లాడటం వేరు. అలా చేయకూడదు కాబట్టి అలా మాట్లాడలేదు. మరి అంత మెచ్చుకున్న చంద్రబాబు నాయుడు, అవార్డులు ఇచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నో ముఖ్యమైనటువంటి విధాన నిర్ణయాలు గ్రామ వార్డు సచివాలయాల దగ్గర నుంచి, వాలంటీర్ల దగ్గర నుంచి, జిల్లాల దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి సంస్కరణలు తీసుకురావడంలో మేము పాత్ర పోషించినందుకు జగన్మోహన్ రెడ్డి వీరందరికీ మా పార్టీ ఏమైనా దాసోహమా? రాజకీయం వేరు, ఉద్యోగం వేరు. అది ఉద్యోగ ప్రస్థానం. అక్కడ ఎలా న్యాయం చేయాలో అలా న్యాయం చేశాం.
అలా అక్కడ ఎలా పని చేయాలో అలా పని చేశాం. ఎంత ఎఫిషియెంట్గా పనిచేయాలి, ఎంత మెరిటోరియస్గా పనిచేయాలి, ఎంత ప్రతిభ చూపించి పని చేయాలో ఎక్కడ కూడా తగ్గకుండా, దేనికి తీసిపోకుండా, వీళ్ళింతే వీళ్ళకి చేత కాదు అనే మాట రాకుండా, ఎస్ మేము చేయగలం, మాకు సాధ్యమవుతుంది, వీఆర్ యూనిక్ అని చూపించే విధంగా మేమందరం కూడా పనిచేశాం. కాబట్టి రాజకీయం వేరు. ఈరోజు రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది, 2వ వార్షికోత్సవంలో ఉన్నాము. గత సంవత్సర కాలంగా రాజకీయంగా మనం మాట్లాడుతూ ఉన్నాం. ఎవరి మీద కూడా వ్యక్తిగతమైనటువంటి వ్యతిరేకత లేదు. చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత లేదు, పవన్ కళ్యాణ్ గారి మీద లేదు, లోకేష్ గారి మీద లేదు, జగన్మోహన్ రెడ్డి గారి మీద లేదు, మోడీ గారి మీద లేదు, లేకపోతే ఇంకొక పార్టీ మీద లేదు. ఇది వ్యక్తిగతం కాదు. ఇట్స్ నథింగ్ పర్సనల్, ఇట్స్ ప్యూర్లీ బిజినెస్. దట్ ఈజ్ అన్ ఇడియం. అంటే వ్యక్తిగతం ఏమీ కాదు, ఇది కేవలం ప్రజా పోరాటం, జనహితం. అది దాని యొక్క అర్థం. కాబట్టి మేము మాట్లాడేది జనం కోసం, మేము అడిగేసేది జనం కోసం, మేము ప్రశ్నించేది జనం కోసం, నినదించేది జనం కోసం, అంతే తప్ప వ్యక్తిగతం కాదు. వ్యక్తిగత జీవితాలలోకి వెళ్ళం, వ్యక్తిగత దూషణలు చేయం. ప్రజా జీవితం గురించే మాట్లాడతాం, ప్రజా నిర్ణయాల గురించే మాట్లాడతాం, ప్రజా పాలన గురించే మాట్లాడతాం. అది లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ విధానం. కాబట్టి ఇంకెవరికైనా అనుమానాలుంటే ఇప్పుడైనా మీరు నివృత్తి చేసుకోండి. మీ లోపల ఉన్నటువంటి అనుమానాల మలినాన్ని శుద్ధి చేసుకోండి, శుభ్రపరచుకోండి. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ కానీ, ఆ పార్టీ నాయకులు, అధ్యక్షుడి దగ్గర నుంచి క్యార్డినల్ కానీ, కమాండర్ కానీ, కెప్టెన్ కానీ, పైలట్ కానీ నిటారుగా ఉంటారు, నిర్భయంగా ఉంటారు, నిష్పక్షపాతంగా ఉంటారు, నిర్మోహమాటంగా ఉంటారు, నిలకడగా ఉంటారు, నిజాయితీగా ఉంటారు. అది మా విధానం. సోక్రటీస్ ఒక మాట చెప్పారు. అదేమిటంటే, దూషణ అనేది చర్చలో ఓడిపోయినప్పుడు దూషణ అనేది ఓడిపోయిన వారికి ఆయుధంగా మారుతుంది అని. ఈరోజు సోషల్ మీడియాలో జరుగుతున్నది ఏమిటి అంటే, మనం అడిగినటువంటి మాటకు కానీ, మనం సంధించినటువంటి ప్రశ్నకు కానీ సమాధానం లేకపోతే, వాళ్ళు ఇరుకున పడితే, తప్పించుకోలేని పరిస్థితి వస్తే ఇక ఏం మొదలు పెడతారు? సోక్రటీస్ చెప్పినట్టు దూషణ అనే ఆయుధాన్ని తీసుకుంటారు. ఒక ఫిల్దీ లాంగ్వేజ్ స్థాయిని మరిచి ఎవరితో మాట్లాడుతున్నాం, ఎవరిని కామెంట్ చేస్తున్నాం, మనం ఏంటి, మన స్థాయి ఏంటి, అవతల వ్యక్తి ఏంటి, వాళ్ళ అనుభవం ఏంటి, వాళ్ళ జ్ఞానం ఏంటి అనేటువంటి ఇది ఏది కూడా పరిగణలోకి తీసుకోకుండా నోటికి ఏది తోస్తే అది మాట్లాడుతున్నారు అని అంటే కేవలం అది ఒక వీక్నెస్, అది ఒక బలహీనత. ఆ బలహీనతను బయట పెట్టుకోలేక, వారు ఇరుకున పడిపోయాక, అడిగిన దానికి సమాధానం చెప్పలేక, పాయింట్ని గెలవలేక, చర్చలో ఓడిపోయి ఏమీ లేకపోతే ఏమంటారు? ఇది జగన్ బ్యాచ్, జగన్ కోసం మాట్లాడుతున్నారు, ఈ రకంగా మాట్లాడతారు. వాస్తవంగా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందే నేను చెప్పినట్టుగా ఏదో ఒక పార్టీకో ఏదో ఒక నాయకుడి కోసమో పనిచేసేది కాదు. అధిక జనం కోసం పనిచేసేది, పేద జనం కోసం పనిచేసేది, ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ ఓసీల్లో ఉన్నటువంటి పేదలను అధికారం వైపు నడిపించేది. అలాంటి పార్టీకి మీకు చేతగాక మీరు స్మరణ చేసుకుంటున్నారు ఎవరిని అని అంటే, మీకు ఆన్సర్ లేదు కాబట్టి, తిరిగి సమాధానం చెప్పలేకపోతున్నారు కాబట్టి జగన్ అంటే సరిపోద్ది అని పదే పదే మీ ప్రత్యర్థి నామస్మరణాన్ని మీరు చేసుకుంటున్నారు. సిగ్గుపడండి. అతను కూడా అన్నిసార్లు అనుకున్నాడు అతని గురించి, మీరు అనుకుంటున్నారు. సిగ్గుపడండి, సిగ్గు తెచ్చుకోండి. ఇకనైనా ఆ పేరు మాట్లాడటం ఆపండి. మాకు ఆ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. ఈరోజు 7 వైట్ పేపర్స్ తెచ్చారు. నిన్న గవర్నర్ ప్రసంగంలో
గవర్నర్ గారితో చదివించారు. ఏమని? ప్రభుత్వం రాగానే నిర్మాణం చేపట్టాం, ప్రగతి వైపు నడిపిస్తున్నాం, 7 వైట్ పేపర్స్ ఇచ్చాము అని చెప్తూ ఉన్నారు. మీరిచ్చిన 7 వైట్ పేపర్స్లో ఏముందో ఎవరికి తెలియదు. మీకు మీరు తయారు చేసి ఏదో కుకప్ చేసి ఇచ్చారు. అయితే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను 8వ వైట్ పేపర్ ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాను. అది ఏమిటి అని అంటే, సంవత్సరం అధికారంలో ఉన్న ప్రతి సంవత్సరం మీరు ఎందుకు దావోస్కి వెళ్ళారు? దావోస్ అనేటువంటిది స్విట్జర్లాండ్లో ఉంది. స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే నల్లధనాన్ని పక్కవాడికి తెలియకుండా దాచుకునే అవకాశం ఉన్నటువంటి దేశం అది. కాబట్టి మీ బ్లాక్ మనీని దాచుకోవడానికి, దాచుకున్న సొమ్ము ఎలా ఉందో చూసుకోవడానికి ప్రతి సంవత్సరం దావోస్కి వెళ్ళారా? లేక ఇన్ని సంవత్సరాలు వెళ్ళినా ఓ దావోస్ మ్యాన్, డియర్ మిస్టర్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు, 8వ వైట్ పేపర్ మీరు రిలీజ్ చేయండి. మీరు ఎన్నిసార్లు దావోస్కి వెళ్ళారు? ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు? ప్రజాధనాన్ని ఎంత దుర్వినియోగం చేశారు? చేసిన తర్వాత ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి? ఆ పెట్టుబడులతో ఎన్ని పరిశ్రమలు వచ్చాయి? ఆ పరిశ్రమలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? 8వ వైట్ పేపర్ రిలీజ్ చేయండి. మరొక వైపు ఈ పాలనలో ఏం జరుగుతుందంటే ఈవెంట్స్ వర్సెస్ ఎడ్యుకేషన్. అంటే ఈ రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి ఈవెంట్స్ మీద శ్రద్ధ ఉందా, ఎడ్యుకేషన్ మీద శ్రద్ధ ఉందా? సో అసలు ఆలోచించకుండా మీరు ఇంత షార్ప్గా సమాధానం చెప్పారంటే ఇక ప్రభుత్వం ఎంత లోతుగా ఈవెంట్స్ చేసుకుంటూ లోపలికి వెళ్ళిన దానికి మనం చెప్పాల్సిన అవసరం లేదు. అయితే నేనేమంటానంటే ఒక ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్య, వైద్య విద్య ఇవన్నీ కూడా అందించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటే మీరు మెడికల్ కాలేజీలు ప్రైవేటైజ్ చేస్తారు, గవర్నమెంట్ హాస్పిటల్స్ ప్రైవేటైజ్ చేస్తారు. ఎందుకు అనంటే నిధులు లేవని చెప్తారు. నిధులు లేవా మీ దగ్గర? నిధులు లేకపోతే 10 కోట్లు పెట్టి యోగా కార్యక్రమం ఎలా నిర్వహించారు? ఒక్కరోజు యోగా చేస్తే 60 కోట్లు, ప్రభుత్వం 300 కోట్లు జనం ఖర్చు పెట్టారని చెప్తూ ఉన్నారు. 300 కోట్లు ఖర్చు పెట్టిన యోగా వల్ల కనీసం 300 మందికైనా యోగా వచ్చిందా? యోగా అభ్యసించి ఆరోగ్యం మెరుగైందా? వైట్ పేపర్ రిలీజ్ చేయండి. సో మీరు చేసినటువంటి ఈవెంట్స్, యోగా అయినా, డ్రోన్ సమ్మిట్ అయినా, ఆవకాయ బిర్యానీ అయినా, లేకపోతే పచ్చళ్ళు పేపర్లు అమ్ముకుని ఒక వ్యాపారవేత్తగా ఎదిగినటువంటి రామోజీరావు చనిపోతే మీరు చేసిన దినం కార్యక్రమం అయినా ప్రజా డబ్బుతో ఎందుకు చేశారు? ఈనాడు పత్రికను నడిపినటువంటి రామోజీరావు అతను ఏమైనా అక్షర యోధుడా? అక్షరాన్ని అమ్ముకుని అగ్రహారాలు నిర్మించినటువంటి వ్యక్తి అతను. ఏనాడైనా 2019లో ప్రభుత్వం మారే వరకు ఏనాడైనా మీరు రికార్డులు తిరిగేయండి, లైబ్రరీలోకి వెళ్ళి చూడండి. పేపర్ పెట్టిన నాటి నుంచి 2019 వరకు ఒక షెడ్యూల్ కాస్ట్కి నష్టం జరిగితే, ఒక అట్రాసిటీ జరిగితే, ఒక ఎస్టీ ఆదివాసీకి నష్టం జరిగితే, ఈ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి అన్యాయం జరిగితే దాన్ని ఎప్పుడు హెడ్లైన్స్లో వేయలేదు. ఆ అట్రాసిటీస్ ఎప్పుడు చూపించలేదు. కేవలం గత ప్రభుత్వం వెంట ఈ ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, వాళ్ళు ఓట్లు వేస్తున్నారు, వాళ్ళని వైసీపీ నుంచి దూరం చేయాలి అని అంటే వీళ్ళ గురించి రాయాలి, వీళ్ళ గురించి ఎక్స్పోజ్ చేయాలి అని 2019 తర్వాతే ఈనాళ్ళలో ఎస్సీల గురించి, ఎస్టీల గురించి, బీసీల గురించి, మహిళల గురించి ఆర్టికల్స్ వచ్చినాయి. మీరు చెక్ చేయండి. ఒకవేళ నేను తప్పైతే నా మాటలు వెనక్కి తీసుకుంటాను. లైబ్రరీలకు వెళ్ళి పాత పేపర్లు తీసి చూడండి. అయితే లేని వ్యక్తి గురించి మాట్లాడాలనేది నా ఉద్దేశం కాదు. కానీ మేము కట్టిన డబ్బు, మేము కట్టిన ట్యాక్సెస్, మేము ఉప్పు మీద కట్టాం, పప్పు మీద కట్టాం, నూనె మీద కట్టాం, సబ్బు మీద కట్టాం.
ఈ డబ్బులన్నీ తీసుకుని వెళ్ళి మీ వ్యక్తి చనిపోతే, మీ పార్టీ కోసం నిలబడిన వ్యక్తి చనిపోతే నువ్వు వెన్నుపోటు పొడిచినప్పుడు పాత్రధారి నువ్వైతే సూత్రధారిగా ఉన్న వ్యక్తి రుణం తీర్చుకోవడానిక నువ్వు ప్రజాధనాన్ని పెట్టి వర్ధంతి దినం సభ చేశావు. మీ మామను మీరు వెన్నుపోటు పొడిచినప్పుడు మిమ్మల్ని పాత్రధారి చేసి వెనకుండి సూత్రధారిగా ఉన్నటువంటి ఈనాడు పేపర్, అదే ఈనాడు పేపర్ ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు అతను రోడ్డు పక్కన నిలబడి టవల్ కట్టుకుని చెంబుతో నీళ్లు పోసుకుంటుంటే రోడ్డు పక్కనే స్నానం అని ఫోటోలు వేయలేదా? చెట్టు కింద తింటూ ఉంటే రోడ్డు చెట్టు కిందే భోజనం చేస్తున్నాడు అని ఫోటోలు వేయలేదా? తిరిగి చూడండి, రికార్డు తిరిగేయండి. అలా మెట్టుగా అంచెలంచెలుగా జనాల్లోకి చొప్పించి రుద్ది అప్పటికే 40 ఏళ్ల పాలనలో, కాంగ్రెస్ పాలనలో విసిగెత్తిపోయి జనం ఉన్నప్పుడు, సిలీ గ్లామర్ యాడ్ అయినప్పుడు ఒక మార్పు అనేది వచ్చింది, అధికారం అనేది మీ చేతికి వచ్చింది. దానికి ఇన్స్ట్రుమెంటల్గా ఈనాడు పేపర్ లేదా? అదే ఈనాడు, అదే రామారావుని కిందకు దించేయటానికి నీకు ప్రోత్సాహం ఇచ్చినందుకు మా డబ్బుని పెట్టి వారి దిన కార్యక్రమం మీరు చేశారనంటే ఈ హక్కు మీకు ఎవరిచ్చారు? ఈ ఈవెంట్స్ ద్వారా మీరు చేసిన ఖర్చులు మెడికల్ కాలేజీలకు పెట్టుంటే 90% పూర్తయిన కాలేజీలు 3 ఉన్నాయి. ఈ 3 కూడా ఈరోజు ఆపరేషనలైజ్ అయ్యి స్టూడెంట్స్ డిగ్రీలు తెచ్చుకునే అవకాశం వచ్చేది. ఆ ప్రాంతంలో జనరల్ హాస్పిటల్స్లో వైద్యం దొరికేటువంటి పరిస్థితి వచ్చేది. కాబట్టి ఈవెంట్స్ కాదు, ఎడ్యుకేషన్ కావాలి. వెనుకబడిన వర్గాల దగ్గర నుంచి ఈ రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాల విద్యలు అందించాలి. ప్రైవేటైజేషన్ కాదు, ఈవెంట్స్ కాదు, బడ్జెట్ నిధులు, మేము కట్టిన నిధులు మా సొమ్ము, మా వృద్ధి కోసం, మా అభివృద్ధి కోసం వాడండి అని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. మరి ఇక దేశవ్యాప్తంగా అనేక రకాలైనటువంటి విషయాలు జరుగుతున్నాయి. ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా పనిచేస్తుందో తెలుసు. అయినా ఒక్క మాట, ఎస్ఐఆర్ ద్వారా, ఈవీఎంల ద్వారా ఈ రెండు వాళ్ళ చేతిలో ఉన్నంత కాలం సజావుగా ఫ్రీ ఫెయిర్ ఎలక్షన్స్ అనేటువంటివి జరిగే అవకాశం లేదు. కాబట్టి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఈ 2 విధానాలని వ్యతిరేకిస్తూ ఉన్నది. టార్గెటెడ్గా అవసరమైన వాళ్ళని ఉంచటం, అవసరం లేదనుకున్న వాళ్ళని ఓట్లు తీసేయటం అనేటువంటిది ఎస్ఐఆర్ ద్వారా చేస్తూ ఉన్నారు. ఈవీఎంస్ మేనేజ్మెంట్ జరుగుతుందనేటువంటివి అనేక ప్రాంతాల నుంచి మనం వింటూ ఉన్నాం. వీటన్నిటినీ కూడా దృష్టిలో ఉంచుకుని బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలి అని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఒక డిమాండ్ అనేటువంటిది ఇస్తూ ఉంది. మరి 2029 ఎన్నికలకు సిద్ధం అవ్వండి అని గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న చెప్తూ ఉన్నారు. నిన్నగాక మొన్న 15 సంవత్సరాలు ఈయనే ముఖ్యమంత్రిగా ఉంటారని గౌరవ పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉన్నారు. 80 సంవత్సరాలైంది రాజ్యాంగం స్వతంత్రం వచ్చి. 1947, ఈరోజు 2026, 80 సంవత్సరాలు అడుగుపెట్టాం, 27కి పూర్తి అవుతున్నాయి. 80 సంవత్సరాలు ఎవరు పాలించారనంటే తెల్లదొరల నుంచి నల్లదొరలకి అధికారం మార్పిడి జరిగింది తప్ప అధిక జనానికి అధికారం అనేటువంటిది దక్కలేదు. అలాంటి పరిస్థితిలో ఈరోజు మీరు ఏం చెప్తున్నారు? ఇంకో 15 సంవత్సరాలు ఇతనే ఉంటాడు అంటే ఈ 80 ప్లస్ 15 95 సంవత్సరాలు కూడా మీరే అధికారం చేస్తారా? అధిక జనం ఏమవ్వాలి? అడుక్కు తినాలా? వాళ్ళు జనంగా ఉండి, జనస్వామ్యంగా ఉండి, అధికులుగా ఉండి, అధిక ఓట్లు కలిగి ఉండి అడుక్కుంటూ ఊడిగం చేస్తూ తిరగాల? ఏమిటి మీ సిద్ధాంతం? ఏమిటి మీ ఆలోచన? ఆపండిక. అధిక జనం సిద్ధమవుతున్నారు. 2029లో అధికార పీఠం గద్దె నెక్కడానికి, అధికార పీఠాన్ని ఆక్రమించడానికి సిద్ధపడుతున్నారు. కాబట్టి 15 సంవత్సరాలు మేమే ఉంటాం, 20 సంవత్సరాలు మేమే ఉంటాం అనేటువంటి మాటలిక ఆపండి. ఎందుకనంటే ఇక్కడ 1-2 అంశాలు కూడా మీ దృష్టికి తీసుకురావాలి. జనాలు ఆకలి ఫీల్ అవుతున్నారేమో, కంటిన్యూ చేయాలా? సో మీకు చాలా ఓపిక, శ్రద్ధ ఉన్నాయి, మాట్లాడమంటున్నారు కాబట్టి నేను ఒక చిన్న స్టోరీ చెప్తా.
కావల్లో ఒక మీటింగ్ జరిగింది. ఆ రోజు ద స్టోరీ ఆఫ్ కాపుస్ అనే ఒక చిన్న విషయం చెప్పాను. ఈరోజు నేను ద స్టోరీ ఆఫ్ కమ్మాస్ అనేటువంటిది ఒకటి చెప్తాను నేను. అంటే ఇక్కడ మనం ఒక కుల ప్రస్తావన తెచ్చినా, మత ప్రస్తావన తెచ్చినా, అందులో ఉన్న దుర్మార్గాన్ని, ఆ దుర్మార్గాన్ని పెంచి పోషించి ప్రేరేపించే వ్యక్తులను మాత్రమే మనం మాట్లాడుతున్నాం తప్ప ఒక కులం గురించి, ఒక మతం గురించి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికీ కూడా ఎలాంటి వ్యతిరేకత ఉండదు. అన్ని కులాలు, అన్ని మతాల పార్టీ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ. అయితే ఇది నేను ఒక చిన్న ఇన్స్పిరేషన్ దీని నుంచి మనం పొందాల్సింది ఉంది కాబట్టి చెప్తున్నాం. 100 సంవత్సరాల క్రితమే ఈ రాష్ట్రంలో, మరీ ముఖ్యంగా ఈ కృష్ణా గుంటూరు ప్రాంతంలో అధికంగా ఉన్నటువంటి కమ్మ కమ్యూనిటీ ఏం ఆలోచించారంటే, మనం ఆధిపత్యంలో ఉంటే, అధికారంలో ఉంటే ఎలాగైనా సరే ఎదగొచ్చు, అలాంటి అవకాశాలు పొందొచ్చు. అలా పొందాలి అని అంటే ఇప్పటి నుంచే ఆలోచించాలని ఒక వర్గం. మరొక వర్గం అప్పుడున్నటువంటి బ్రాహ్మణ వ్యతిరేకత, బ్రాహ్మణీయం మీద, బ్రాహ్మణ మనువాదం మీద తిరగబడి, మాకు విద్య వద్దంటారా, అవకాశాలు వద్దంటారా అని త్రిపురనేని రామస్వామి దగ్గర నుంచి విప్లవాత్మకమైనటువంటి భావాలతో ముందుకు వెళ్ళారు. ఇలా వెళ్ళినటువంటి సమాజంలో మనం ఆధిపత్యంలోకి రావాలి, అధికారంలోకి రావాలి అంటే మనకి ఆర్థిక నిధులు అవసరం, సొమ్ము సొత్తు అవసరం. కాబట్టి భూములు మీద, వ్యాపారాల మీద, సంపాదన మీద శ్రద్ధ పెట్టి ముందుకు సాగటం అనేది జరిగింది 100 సంవత్సరాల టార్గెట్తో. అలా సాగినటువంటి క్రమంలో ఎంతో భూములు సంపాదించారు, వ్యాపారాలు చేశారు, డబ్బు సంపాదించారు. అలా చేస్తున్న క్రమంలో పక్కన ఎవరైనా అందుకోలేకపోతే చేయి అందించి పైకి తీసుకొచ్చారు, కానీ హ్యాండ్ ఇవ్వలేదు. అంటే నాకు నువ్వు అవసరం లేదు, నేను మాత్రం ఎదిగితే చాలు అనే స్వార్థాన్ని వాళ్ళు చూపించలేదు. ఒక ఫ్రెటర్నిటీ అనే దానికి ఒక ఉదాహరణగా చేసి ముందుకొచ్చారు. మళ్ళీ నిన్నగాక మొన్న శ్రీపెరంబదూరులో కేజీఎఫ్ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అనేది పెట్టి, ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నాం, మేము తమిళనాడులో చాలా ఉన్నాం, కర్ణాటకలో చాలా ఉన్నాం. కాబట్టి కర్ణాటకలో, తమిళనాడులో ఎంపీలు ఇవ్వాలి, ఎమ్మెల్యేలు ఇవ్వాలి, డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి అని శ్రీపెరంబదూరులో కేజీఎఫ్ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ మీటింగ్లో కమ్మ నాయకత్వం అంతా కూడా మాట్లాడింది. దిస్ ఈజ్ ది స్టోరీ. ఆ విధంగా మొదలైన తర్వాత నేను ఇంతకుముందు అన్నట్టుగా దశాబ్దాల పాలన, కాంగ్రెస్ పాలన మీద ఉన్నటువంటి వ్యతిరేకత, సినీ గ్లామర్ కూడి ఎన్టీ రామారావు గారితో పార్టీ పెట్టించి తెలుగుదేశం అనే పార్టీ ద్వారా అధికారం చేజిక్కించుకుని ఈరోజు ఒక సక్సెస్ఫుల్ ఫ్రెటర్నిటీగా కమ్మాస్ ఈరోజు అధికారంలో ఉన్నారు. మరొక వైపు భారతదేశంలో కాంగ్రెస్తో స్వతంత్ర ఉద్యమం ప్రారంభమైంది. దానిలో కొంతమంది ఈ బ్రాహ్మణీయ మనువాదులు విభేదించి ఆర్ఎస్ఎస్ ప్రారంభం చేశారు. కరెక్ట్గా 100 సంవత్సరాల క్రితం. 100 సంవత్సరాల క్రితం ఆర్ఎస్ఎస్ ప్రారంభించినప్పుడు ఒక విజన్ పెట్టుకున్నారు. వాళ్ళు ఒక ముందు చూపు పెట్టుకున్నారు. ఎలాగైనా సరే దేశంలో ఆధిపత్యం సంపాదించాలి, మనం అధికారంలోకి రావాలి, మనం అధికారంలోకి వచ్చి మన రాజ్యాంగాన్ని అమలు చేయాలి అనేటువంటిది. మీరు ఎక్కడైనా ఎప్పుడైనా చూసారో లేదో చూడండి. మనుధర్మశాస్త్రం అనేటువంటి ఒక పుస్తకం ఇంత లావున బైండ్ చేసి అమ్ముతూ ఉంటారు. దాని మీద ఏం రాసిందంటే ప్రాచీన భారత రాజ్యాంగం అని రాసి ఉంటుంది ఆ మనుధర్మశాస్త్రం మీద. అలాంటి రాజ్యాంగాన్ని అమలు చేయటం కోసం 100 సంవత్సరాల క్రితమే వాళ్ళు ఆలోచన చేసి, ప్లాన్ చేసి, ఒక సంస్థను ఏర్పాటు చేసి, దానిలో నుంచి జనసంఘ వచ్చింది. జనసంఘ నుంచి 84లో బీజేపీ వచ్చింది. రథయాత్ర చేసి రామ మందిరం అని చెప్పి రెండు సీట్ల నుంచి 200 నుంచి పూర్తి మెజారిటీ సాధించినటువంటి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. 100 సంవత్సరాల విజన్ మన రాష్ట్రంలో ఒక కమ్మ కమ్యూనిటీ, ఒక ఫ్రెటర్నిటీతో ప్లాన్ చేసి 100 సంవత్సరాల్లో వాళ్ళు 4 దఫాలు అధికారంలోకి వచ్చారు. 20 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని వెళుతూ ఉన్నారు. అదే 100 సంవత్సరాల విజన్తో ఆర్ఎస్ఎస్ ప్లాన్ చేసింది. ఒకసారి, అప్పుడు ఇప్పుడు 3 సార్లు, 4 సార్లు అధికారంలోకి వచ్చి దేశాన్ని వాళ్ళు వెళ్తూ ఉన్నారు. మరి ఇదే 100 సంవత్సరాల క్రితం
1927, 28, 29 3 సార్లు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగితే ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి వెళ్ళి మీరు విద్యని బట్టో ఆస్తిని బట్టో కాదు, పుట్టిన ప్రతి వ్యక్తికి, వయసు వచ్చిన ప్రతి వ్యక్తికి ఓటు హక్కు ఇవ్వాలి అని వాదించి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో మైనారిటీలకు, బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు, మహిళలకు ఓటు హక్కు సాధించి లండన్ నుంచి ఒక ప్రకటన చేశారు. ఏమనంటే, మీ గోడల మీద రాసుకోండి, నేను మీకు ఓటు హక్కు ఇస్తున్నాను, ఇన్నాళ్ళు మీరు పాలితులుగా ఉన్నారు, పాలకులు కాబోతున్నారు అని. 100 సంవత్సరాల క్రితం వారు ప్లాన్ చేశారు, వీరు ప్లాన్ చేశారు. ఈ జాతుల యొక్క అధినాయకుడు అంబేద్కర్ కూడా ప్లాన్ చేశాడు, విజన్ ఇచ్చాడు. వీరు అధికారం సాధించారు, వారు అధికారం సాధించారు. వాళ్ళ 100 సంవత్సరాల విజన్ ఉంది, మన నాయకునికి 100 సంవత్సరాల విజన్ ఉంది. వాళ్ళ చేతనయ్యింది, మన చేత ఎందుకు కాలేకపోయింది? సిగ్గు లేదా? పౌరుషం లేదా? యువతంతా ఏం చేస్తున్నారు? రీల్స్ చూసుకుంటూ, డ్రగ్స్ తాగుతూ, మందు కొడుతూ, తూలుతూ తూములు పక్కన సందులలో పందుల వలె తిరుగుతున్నారా? జాతి కోసం పనిచేయరా? యువత ముందుకు రావద్దా? యువ నాయకత్వం ముందుకు రావద్దా? మీరు మేముంటాం నాయకులు, కానీ యువత ముందుకు రండి, నేను మిమ్మల్ని పాలకులు చేస్తాను. వంద సంవత్సరాల విజన్ వారికే ఉంటుందా? సాధ్యం చేసుకోవటం వారికే అవుతుందా? మనం చేసుకోలేమా? మనకు సాధ్యం కాదా? ఈ వెనుకబడినటువంటి జాతుల్లో, అనగారినటువంటి వర్గాలలో, అధిక జనంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఓబీసీ పేదలకు, మైనారిటీ పేదల్లో ఉన్నటువంటి యువతను అడుగుతున్నాను, యూత్ని అడుగుతున్నాను, మీ రక్తం సలసల కాగటం లేదా? మీ పౌరుషం కణకణ మండటం లేదా? పౌరుషం ఉన్నవాడు, రక్తం మసులుతున్నటువంటి వాడు ముందుకు రండి, మేము నాయకత్వం వస్తామని రండి, నేను పాలకులను చేస్తా. అధికారం ఎందుకు సాధ్యం కాదో మనం చేసి చూపిద్దాం. ముందుకు రండి. రోజు 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 విగ్రహాలకు దండలేయడం కాదు, పూలే జిందాబాద్ అనడం కాదు, అంబేద్కర్ జిందాబాద్ అనడం కాదు, పూలే అంబేద్కర్ వాళ్ళు నిలబడాలని, రాజ్యాంగం నిలబడాలని స్లోగన్స్ ఇవ్వడం కాదు, ఆచరణ చేయాలి. మీకు నిజంగా అంబేద్కర్ మీద గౌరవం ఉందా? మహాత్మా పూలే మీద గౌరవం ఉందా? సాహు మహారాజు మీద గౌరవం ఉందా? పెరియార్ మీద గౌరవం ఉందా? ఉంటే ఆత్మ గౌరవం, స్వాభిమానం మాకుందని చూపించడానికి అడుగు ముందుకు వేయండి. అడుగు ముందుకు వేసి రండి. మనం ఎందుకు చేయలేమో, మనకెందుకు సాధ్యం కాదో నిరూపిద్దాం. ఈ 2 సంవత్సరాల పరిస్థితి చూశారు మీరు. ఏ విధంగా ఈ రాష్ట్రంలో క్యాస్ట్ కంపోజిషన్ ఎలా ఉందనేది ఒక చిన్న డేటా నేను చెప్తున్నాను. ఎంతో 98% యాక్యురసీ ఉన్నటువంటి డేటా, ఒక 3-4% తేడా ఉంటే ఉండొచ్చు. ఐ విల్ జస్ట్ రీడ్ టాప్ 10 కమ్యూనిటీస్ ఏంటి. నెంబర్ 1 షెడ్యూల్ క్యాస్ట్ మాల 9.89%, 49.5 lakhs పాపులేషన్. నెంబర్ 2 ఓసీ, కాపు, బలిజ, తెలగ, ఈ 3 కలిపితే కాపు 6.3, బలిజ 1.8, తెలగ 0.9 కలిపితే 9.1. రెండో స్థానంలో 45.7 లక్షల మంది ఉన్నారు. 3వ స్థానంలో షెడ్యూల్ క్యాస్ట్ మాదిగ 8.05%తో 40,25,000 మంది ఉన్నారు. 4వ స్థానంలో యాదవ 6% 30 లక్షలు. 5వ స్థానంలో రెడ్డి 5.8% 28 లక్షలు. 6వ స్థానంలో బీసీ షేక్ ముస్లిమ్స్ 5.6 28 లక్షలు. 7వ స్థానంలో బీసీ సెట్టిబలిజ గౌడ 2 కలిపి 3.7% 18.9 లక్షలు. 8వ స్థానంలో కమ్మ 3.74% 18.7 లక్షలు. 9వ స్థానంలో బీసీ తూర్పు కాపు 3.7 లక్షలు 18.6 లక్షలు 3.7%.
10వ స్థానంలో బోయా 3%, 15.5%. ఇవి కాకుండా ఇంకా నెక్స్ట్ రజక, ఇట్లా అనేక రకాలైన బీసీ కమ్యూనిటీస్ ఉన్నాయి. ఈ విధంగా టాప్ 10 హై పాపులేషన్, అధిక జనంగా ఉన్నారు. అయితే గత 80 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని ఎవరు పాలించారో చూడండి. ఇక్కడ బ్రాహ్మిన్, వైశ్య, క్షత్రియ త్రివర్ణస్ ఏదైతే మనువు చెప్పాడో, ఈరోజు యూజీసీ రూల్స్ వచ్చినప్పుడు నేను చెప్పా, ఇంతవరకు మన దక్షిణ భారతదేశంలో పెద్దగా వినిపించదు, కానీ ఉత్తర భారతదేశంలో వినిపిస్తుంది. ఏమిటి అని అంటే, యూజీసీ రూల్స్ అనేవి సమానత్వం కోసం తీసుకొని వస్తే దాన్ని వ్యతిరేకించడానికి ఏర్పడిన కోఆర్డినేషన్ కమిటీ పేరు సవర్ణ కోఆర్డినేషన్ కమిటీ. ఆ సవర్ణులు బ్రాహ్మణ్, వైశ్య, క్షత్రియ ఎంతలో ఉన్నారంటే మన రాష్ట్రంలో 1.13 బ్రాహ్మణ్, 1.88 వైశ్య, 0.59 క్షత్రియ. అంటే 5 లక్షల మంది వారు, 9 లక్షల మంది వైశ్యులు, 2.9 3 లక్షల మంది క్షత్రియులు, అందరూ కలిసి 3.5% ఉన్నారు సవర్ణస్. ఈ డేటా నేను ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, మరి ఇంత జనం ఉన్నాము, ఎవరు పాలిస్తున్నారు అంటే, పాలన చేయగలిగే సత్తా కానీ, తెలివి కానీ, దక్షత కానీ, జ్ఞానం కానీ 2 కుటుంబాలకే ఉన్నాయా? గత 20 సంవత్సరాలుగా చూస్తే, 1 ఎన్టీ రామారావుకు సంబంధించినటువంటి కుటుంబాలు, 2 వైఎస్ఆర్కు సంబంధించినటువంటి కుటుంబాలు. ఈ 2 కుటుంబాలే రాష్ట్రాన్ని ఏలుతూ ఉంటే 5 కోట్ల మంది జనం ఇంకా ఎవరూ లేనట్టు మార్చి వారికే మళ్ళీ ఓట్లు వేసి వాళ్ళనే మళ్ళీ ఎందుకు పట్టం కట్టి కూర్చోబెట్టాల్సిన అవసరం ఉంది? తెలివితేటలు మనకు లేవా? జ్ఞానం మనకు లేదా? పాలించగలిగే దక్షత మనకు లేదా? అనుభవం మనకు లేదా? ఏమి అనుభవాలు ఉన్నాయని, ఏమి తెలివి, జ్ఞానం, పాలన చేసేటువంటి దక్షత ఉందని ఆనాడు ఈ నాయకులందరికీ ఓట్లు వేశారు. ఈరోజు అధిక జనం ఆలోచించాలి, మనం ఇంత అధిక శాతంగా ఉండి ఎందుకు మనం ఓటు వేసుకోలేకపోతున్నాం? 100 సంవత్సరాల క్రితం మీరు పూజించే, ప్రేమించే, రోజువారీగా తలుచుకునే, ప్రతి ఒక్కరూ తలుచుకునే వెనుకబడిన వర్గాలు, మైనారిటీలు తలుచుకుని మాట్లాడే అంబేద్కర్ ఒక కలగంటే, ఆ కళను ఎందుకు నిజం చేయలేకపోతున్నాం? మిగిలిన వాళ్ళకి సాధ్యమైంది, మనకెందుకు సాధ్యం కావడం లేదు? మిగిలినటువంటి సిద్ధాంతకర్తలు వారు కలగన్నటువంటి కళ, మన పూర్వీకులు ఎవరు? మహాత్మా పూలే, సాహు మహారాజ్, పెరియార్ రామస్వామి, నారాయణ గురు, కబీర్ దాస్, వీళ్ళంతా మన పూర్వీకులు. వాళ్ళు చెప్పిన సిద్ధాంతాలు పాటించాలి, వాళ్ళు ఇచ్చినటువంటి ఆదర్శాలకు ముందుకు వెళ్ళాలి. కానీ మనకు సంబంధం లేని, మనకు ఎలాంటి బంధుత్వం లేని ఎన్టీఆర్ పార్టీకి, కుటుంబానికి, వైఎస్ఆర్ కుటుంబానికి ఎందుకు మనం ఓట్లేయాలి? మన పూర్వీకులు చెప్పిన సిద్ధాంతం కోసం మనం ఎందుకు ఓట్లేసి అధికారంలోకి రాకూడదు అనేటువంటి ఆలోచనలోకి అధిక జనం రావాలి. అప్పుడే కళ నెరవేరుతుంది, కళ నిజమవుతుంది. ఓకే, సో ఫైనల్గా మిమ్మల్ని అందరూ నేను కోరేది ఏమిటంటే, అనేక మంది అనేక వృత్తుల్లో కానీ, పనుల్లో కానీ, సమాజంలో రకరకాలైనటువంటి వ్యాపకాల్లో కానీ ఉన్నారు. చాలామంది ఉద్యోగాలు చేసి ఖాళీగా ఉన్నారు, వ్యాపారాలు చేసి ఉన్నారు, సొంతంగా ఉపాధి చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు ఈ 2వ వార్షికోత్సవం సందర్భంగా ఒక పిలుపుని ఇస్తున్నాము. ఏమిటి అనంటే, సర్వ స్వతంత్రంగా, గణతంత్రంగా, ఎవరి వైపు కొమ్ము కాయకుండా, ఎవరికి ఊడిగం చేయకుండా, నిటారుగా నిలబడి నిజాయితీగా పనిచేయటానికి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. మీరందరూ రండి, నాయకత్వం తీసుకోండి, కెప్టెన్స్గా, కమాండర్స్గా, పైలట్గా ఉండండి. మనం ముందుకు నడిచి పార్టీని అధికారంలోకి తీసుకొద్దాం. అధిక జనానికి అధికారం రుచి చూపిద్దాం. ఎలాంటి అధికారం అంటే, స్వీయ నిర్ణయం, సొంతగా నిర్ణయం చేయగలిగే అధికారం ఇద్దాం. కాబట్టి మీరు అనుభవం ఉంది, ఉద్యోగాలు చేశారు,
ఎంతో జ్ఞానాన్ని సంపాదించారు. ఆ జ్ఞానం 10 మందికి వెళ్ళాలి అని అంటే ప్రజా జీవితంలోకి వస్తే మాట్లాడితే అది వెళుతుంది. ఇళ్లల్లో కూర్చుని ఏం చేస్తారు? టీవీలు చూసుకుంటూ మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ చేసుకుంటూ ఉంటే సరిపోతుందా? మీ జ్ఞానం అంతా జనానికి వాడాలి కదా. మనం సంపాదించింది జ్ఞానమే, మన దగ్గర ఉన్న సంపాదన జ్ఞానమే. మన దగ్గర డబ్బు లేదు, ఆస్తులు అంతస్తులు లేవు, బట్ వీ అక్వైర్డ్ నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ని మనం విస్తరింపజేయడానికి నేను ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాను. ఈ ప్లాట్ఫామ్ మీదకి రండి, వచ్చి అందరం కలిసి అధిక జనాన్ని, పేద జనాన్ని అభివృద్ధి వైపు నడిపిద్దాము. మరి మొన్న రిపబ్లిక్ డే రోజు నేను ఒక మాట చెప్పాను. ఏమిటనంటే 2 లిబరేషన్స్ జరిగాయి ఈ దేశంలో. ఒకటి బ్రిటిష్ నుంచి లిబరేషన్, స్వతంత్ర ఉద్యమం ద్వారా వచ్చింది. అయితే బ్రాహ్మణీయ మనువాదం నుంచి లిబరేషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నుంచి వచ్చింది. ఓకే, దేశం విముక్తి చెందింది, పాలనలో విముక్తి దొరికింది. కానీ రియల్ లిబరేషన్, ఈ అధిక జనానికి ఇన్నాళ్ళుగా కోల్పోయిన హక్కులు కానీ, ఆస్తులు కానీ, ఉద్యోగాలు కానీ, ఉపాధి కానీ రాకుండా కేవలం బిచ్చం వేస్తూ అప్పుడప్పుడు బటన్లు నొక్కుతూ డబ్బులు పంచుతూ ఉన్నారే తప్ప అధికార కుర్చీలోకి రానివ్వడం లేదు. నిర్ణయం చేసి చెక్కు మీద సంతకం పెట్టడానికి సొంత మెదడుని, బ్రెయిన్ని వాడనివ్వడం లేదు. అది రావాలి అని అంటే 3వ విముక్తి ఉద్యమం ప్రారంభం కావాలి. అధిక జనులకు నిర్ణయాధికారం కలిగిన రాజ్యాధికారం కోసం 3rd లిబరేషన్ మూమెంట్, 3వ విముక్తి ఉద్యమాన్ని ప్రారంభం చేద్దాం. 2026 ఫిబ్రవరి 14వ తేదీ టార్గెట్. ఎప్పుడు అనంటే 2029 మనం అధికారంలోకి వెళ్ళడానికి టార్గెట్గా. నేను 2024 ఫిబ్రవరి 14వ తేదీన ఒక మాట ఇచ్చాను. ఏమిటా మాట అంటే, పాలించే ప్రభువులా కాకుండా అధిక జనాలకు సేవ చేసే సేవకుడుగా ఉంటానని, నిత్యం జనహితం కోసం నినదిస్తానని, ప్రశ్నిస్తానని, నిలదీస్తానని, జనం వెంటే ఉంటానని, జనం కోసం ఎన్ని కష్టాలైనా ఎదిరించి నిలబెడతానని, ఎంతవరకైనా పోరాడతానని ఆ రోజు నేను మాట ఇచ్చి ఉన్నాను. మాట నిలబెట్టుకున్నానా లేదా? నిజాయితీగా ఉన్నానా లేదా? జనం కోసం ప్రశ్నించానా లేదా? అధిక జనం అధికారంలోకి రావాలని నిరంతరం అలుపెరగని పోరాటం చేస్తున్నానా లేదా? నిజాయితీ ఈ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల్లో చూపించిందా లేదా? ఇప్పుడైనా అధిక జనానికి అర్థమైంది అనుకుంటున్నాను. ఆ రోజు నేను 14 ఫిబ్రవరిన ఏ మాట అయితే ఇచ్చానో, పాలించే ప్రభువులా కాకుండా సేవించేటువంటి ఒక సేవకులుగా ఉంటానని, బంటుగా ఉంటానని, అధిక జన నిర్ణయాధికార సాధన కోసం బాధ్యుడిగా ఉంటానని మాట ఇచ్చాను. కాబట్టి అధిక జన పేదలకు మాట ఇచ్చాను, ప్రాణం చివరకు మాట నిలబెట్టుకుంటాను. మాట ఇచ్చా అధిక జన పేదలకు, పాటిస్తా ప్రాణం చివరకు. థ్యాంక్ యూ.